మాటలో చెప్తే ఎవరు నమ్మరు కదండి. అందుకే నేను మీకు లైవ్‌లో చూపిస్తున్నాను. డేట్ అండ్ టైం చెక్ చేసుకోండి. అక్టోబర్ 4 11:00 నైట్, సాటర్డే నైట్ 11కి నేను వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్లో, అచీవర్ జోన్ ప్లాట్ఫామ్లో నా ఎర్నింగ్స్ నేను విత్డ్రా అయితే ఇప్పుడు పెడుతున్నానండి. మీ కళ్ళ ముందరే నేను డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి నా వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది 21,523 రూపీస్ ఉంది. బట్ నేను 21,000 అయితే అట్ ప్రెజెంట్ నేను విత్డ్రా అయితే పెడుతున్నాను. సో ఇక్కడ నేను నా వ్యాలెట్ అమౌంట్ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ రిక్వెస్ట్ కొడుతున్నాను. సో అది కొట్టిన వెంటనే మనకు అమౌంట్ అనేది వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వవు బ్యాంక్కి. 24 అవర్స్ టైం అయితే పడుతుంది. అట్ ప్రజెంట్ ఇక్కడ పెండింగ్లో చూపిస్తుంది. వన్స్ ఇక్కడ క్రెడిట్ అయిన తర్వాత నా అకౌంట్కి పెయిడ్ అనేసి చూపిస్తుంది. ఇక్కడ మీకు నేను పేఅవుట్ హిస్టరీ చూపిస్తున్నాను. ఈ విత్డ్రాలు అనేవి నేను ఇంతకుముందు పెట్టినవండి. 8.5 lakhs ఎర్నింగ్స్ ఉంది కదా, ఆ టోటల్ విత్డ్రాస్ ఇవన్నీ. సో ఇప్పుడు ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. డేట్ 4th నైట్ 11:00 నేను విత్డ్రా పెట్టాను. పెండింగ్లో ఉంది. వన్స్ నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాక పెయిడ్ అని చూపిస్తుంది. ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది కూడా నేను మీకు లైవ్లో చూపిస్తాను. హలో అండి, డేట్ చెక్ చేసుకోండి. అక్టోబర్ 5 నిన్న నైట్ అయితే నేను విత్డ్రా పెట్టాను కదా. సో ఇక్కడ పెండింగ్లోనే విత్డ్రా అయితే ఇప్పుడు నా అకౌంట్కి క్రెడిట్ అయిపోయినాక ఇక్కడ 0 అని చూపిస్తుంది. ఇప్పుడు నేను పేఅవుట్ హిస్టరీ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నిన్న నైట్ పెండింగ్ అని ఉంది కదా. ఈరోజు నా బ్యాంకుకి క్రెడిట్ అయిపోయింది అమౌంట్ అనేది. 4th విత్డ్రా పెట్టాను. 5th అర్లీ మార్నింగ్ 7:00కే నా అకౌంట్కి అయితే క్రెడిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి పెయిడ్ అని చూపిస్తుంది. అండ్ దెన్ నాకు కంపెనీ నుంచి మెయిల్ కూడా రిసీవ్ అయిందండి 7 PMకి. ఇక్కడ చూడండి పేఅవుట్ ప్రొసీడ్ అని. అందే నా అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ అమౌంట్ అనేది 21,000. సో మీరు ఒక హౌస్ వైఫ్ లేదా స్టూడెంట్ ఎవరైనా సరే ఆన్లైన్లో ఎర్నింగ్స్ చేయాలని అనుకుంటే జాయిన్ ఇన్ దిస్ అచీవర్ జోన్ ప్లాట్ఫామ్, లర్న్ స్కిల్స్ అండ్ స్టార్ట్ యువర్ ఎర్నింగ్స్.